హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పౌని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వీక్లీ స్కిన్ కేర్ రొటీన్. వీక్లీ వన్స్ నా రొటీన్ని అంటే స్కిన్ కేర్ ఎలా చేసుకుంటాను, ఓకే, స్కిన్ ప్యాంపరింగ్ ఏంటి, ఎలా చేస్తాను, ఇవన్నీ ఈరోజు వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీక్లీ వన్స్ ఏంటంటే మన స్కిన్కి కేర్ తీసుకోవాలి. ఆ కేర్ ఎలా తీసుకోవాలి, ఏమేం చేసుకోవాలి అని నేను డీటెయిల్గా వీడియో చేశాను. మీరు ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో. వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మనము ఫేస్ వాష్ చేసుకోవాలి. ఓకేనా, నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాను. ఒకవేళ ఫేస్ వాష్ చేసుకొని వాళ్ళైతే ఫేస్ వాష్ చేసుకొని ఈ స్కిన్ కేర్ని స్టార్ట్ చేయండి. ఓకే, ఓన్లీ ఫేస్ వాష్ ఏంటంటే మార్నింగ్ అండ్ నైటే ఫేస్ వాష్ చేసుకోవాలి. మనం ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేసుకున్న ఫేస్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది. నెక్స్ట్ మనము ఫేస్ షేవింగ్ చేసుకోవాలి. ఓకే, ఏంటంటే వీక్లీ వన్స్ ఏమి ఫేస్ షేవింగ్ చేయను, నేను మంత్లీ వన్స్ చేస్తాను. కొంతమంది అంటే హెయిర్ గ్రోయింగ్ ఆల్రెడీ వాళ్ళకు ఉండడం ఎక్కువ ఉంది అని అంటే వాళ్ళు 15 డేస్కి ఒకసారి ఫేస్ షేవింగ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీకు ఫేస్ షేవింగ్ ఎలా అనేది చూపిస్తాను. ఓకే, చూసేయండి. ఫేస్ షేవింగ్ కోసం నేను ఇది షాన్వి కంపెనీ నుంచి తీసుకున్నాను ఈ రేజర్ని. ఈ రేజర్ వల్ల మనకు కటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనము అలోవెరా జెల్ని ఇలా అప్లై చేసి పార్ట్స్గా మనము ఈ ఫేస్ షేవింగ్ అనేది చేయాలి. అలోవెరా జెల్ అప్లై చేసి ని డౌన్కి అప్కి పెట్టకుండా అలా వీడియోలో చూపిస్తున్న విధంగా 45 డిగ్రీలో పెట్టి అలా చేయాలి. చాలా స్లోగా పైనుంచి మన హ్యాండ్ అనేది టైట్ చేసి చేయాలి. ఇంకా అలా వచ్చిన దాన్ని హెయిర్ని మనం టిష్యూ తోటి రిమూవ్ చేయాలి. ఇలా ఫేస్ అంతా చాలా కేర్ఫుల్గా చేయాలి. డీటెయిల్గా ఫేస్ షేవింగ్ గురించి తెలుసుకోవాలి అని అంటే మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే ఫేస్ షేవింగ్ అయిపోయింది, చూసారు కదా ఎలా చేయాలి అనేది. నెక్స్ట్ స్క్రబ్. ఓకేనా, స్క్రబ్బింగ్ అనేది వీక్లీ వన్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఎందుకు అని అంటే మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్, నెక్స్ట్ బ్లాకెట్స్, వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ చేస్తుంది స్క్రబ్ అనేది. నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోయే ప్రోడక్ట్స్ అన్నీ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్, అంటే మనకు ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ తోటే చేస్తాను, న్యాచురల్ ప్రోడక్ట్స్. నేను స్క్రబ్బింగ్ కోసం రైస్ ఫ్లోర్ అండ్ కర్డ్ని ఈ రెండింటిని మిక్స్ చేసి చూడండి ఇలా థిక్ పేస్ట్ లాగా తీసుకున్నాను. బియ్యం పిండి, పెరుగును ఇలా థిక్ పేస్ట్ లాగా తీసుకొని ఇప్పుడు దీన్ని మనము స్క్రబ్బింగ్ చేసుకుందాము. ఎలా అనేది చూసేయండి. చూడండి ఇలా అప్లై చేసి మన హ్యాండ్ తోటి ఇలా స్క్రబ్ చేసుకోవడమే. ఓకే, మీకు హ్యాండ్స్ ఏమన్నా డ్రై అవుతున్నాయి అని అంటే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మన హ్యాండ్ పైన ఇలా స్క్రబ్ చేసుకోండి. ఈ స్క్రబ్బింగ్ చాలా కూలింగ్ సెన్సేషన్ ఇస్తుందండి. ట్రస్ట్ మీ, చాలా ఫీల్ అవుతారు మీరు హ్యాపీగా. ఎక్కువ మనకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉండేవి ఇక్కడే ఈ నోస్ చుట్టే. కొంచెం అక్కడ కొంచెం ఎక్కువ ఫోర్స్ ఇచ్చి మీరు స్క్రబ్ చేయండి. చూడండి స్క్రబ్బింగ్ అంతా అయిపోయింది, రిమూవ్ చేసేసాను. స్కిన్ అంతా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా డెడ్ స్కిన్ సెల్స్ కూడా చాలా వరకు రిమూవ్ అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా బాగా వర్క్ అవుతుంది న్యాచురల్ ప్రోడక్ట్స్ మన ఫేస్ పైన. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లోకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కర్డ్. ఈ పెరుగు వచ్చేసి మన ఫేస్ని చాలా స్మూత్ చేస్తుంది, మన స్కిన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లోర్. ఈ బియ్యం పిండి అనేది మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్, నెక్స్ట్ చాలా మైల్డ్గా ఉంటుంది కొంచెం రబ్ చేయడానికి మన స్కిన్ని, అంటే డెడ్ సెల్స్ అనేటివి రిమూవ్ కావాలి కదా, అందుకు మనము చాలా మైల్డ్గా, అంటే ఎక్కువ ఫోర్స్ ఇస్తే మాత్రం స్క్రబ్బింగ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు మనకు క్లెన్జింగ్ అయిపోయింది,
నెక్స్ట్ ఫేస్ సేవింగ్ అయిపోయింది, స్క్రబ్ అయిపోయింది. నెక్స్ట్ లిప్స్ స్క్రబ్. మనము ఫేస్ని ఎంత కేర్ చేస్తామో లిప్స్ని కూడా అంతే కేర్ చేయాలి. ఓకే, ఇంకా ఈ వింటర్లో ఎక్కువ క్రాక్స్, బర్నింగ్స్ ఇవే ఎక్కువ అవుతుంటాయి లిప్స్కి. కాబట్టి ఇప్పుడు మనము లిప్స్ కేర్ కూడా చేద్దాము. కేర్ కూడా నేను ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ తోటి మీకు చెప్తాను. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఇది. ఓకే, లిప్ స్క్రబ్ కోసం షుగర్ అలానే హనీ. ఓకేనా, ఈ షుగర్ హనీని మిక్స్ చేసి ఇప్పుడు మనము లిప్ స్క్రబ్ చేద్దాము. చూడండి, ఇలా తీసుకొని చాలా స్లోగా చేయండి. చూడండి, లిప్ స్క్రబ్ కూడా అయిపోయింది. నేను ప్రతిసారి చెప్పలేను, అంటే ఒక్కొక్క ప్యాక్ అయిపోయాక మీకు చాలా బాగుంది, చాలా బాగుంది అని. కొంతమంది దాన్ని అంటే నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ ఉంది. మీరే చూడండి, అంటే మీరే అబ్జర్వ్ చేయండి. చూడండి, మీకు ఒక షైనింగ్ అనేది కూడా వస్తుంది లిప్స్ పైన. సి కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ వేసుకుందాము. చూడండి, నేను ప్యాక్ కోసం ఇలా వేసేసుకున్నాను. శనగపిండి ఒక 1 స్పూను, ముల్తాని మట్టి ఒక 1/2 స్పూను, నెక్స్ట్ వచ్చేసి గుడ్నిస్తి ఆరెంజ్ పౌడర్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఇవన్నీ అవైలబుల్ లేవు అన్న ఓన్లీ శనగపిండి యూస్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లోకి ఇది రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఓకే, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని అప్లై చేసుకుందాము. దగ్గర రోజ్ వాటర్ లేకపోతే వాటర్తో అయినా మిక్స్ చేయొచ్చు ఈ పేస్ట్ని. చూడండి, రిమూవ్ చేసేసాను. ఫేస్ పైన అయితే చాలా మంచి గ్లో వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చాలా సాఫ్ట్గా కూడా అయింది. నెక్స్ట్ ఇలా ఫేస్ని ఇలా డ్యాప్ చేయాలి అంతే. ఇలా పెట్టి గట్టిగా రబ్ చేసి తుడవకూడదు ఎప్పుడైనా ఫేస్ని. అబ్జర్వ్ చేయండి. వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మీరు డైలీ ఇవన్నీ చేయొద్దు. డైలీ చేశారు అని అంటే స్కిన్ అనేది ఓవర్గా ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది. అంటే సండే రోజు మీకు హాలిడే అయితే ఆ రోజు మీరు ఈవినింగ్ టైంలో చేసుకున్నా చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇలాంటివన్నీ మీరు ఎక్కువ శాతము నైట్ చేయడానికి ప్రిఫర్ చేయండి. నైట్ అయితే మనం మంచిగా రిలాక్స్ అవుతాం కదా, అన్నీ అయిపోయాక అప్పుడు స్కిన్ అనేది మంచిగా హైడ్రేట్ అవుతుంది. ఇప్పుడు మన ప్యాక్స్ వరకు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేనైతే టోనర్ని అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి డాట్ అండ్కి ఇది. ఓకే, చూడండి, అప్లై చేశాక ఇలా డ్యాప్ చేయండి. ఇలా డ్యాప్ చేయడం వల్ల స్కిన్కి బాగా అబ్జర్వ్ అయ్యి బ్రైట్గా కనిపిస్తుంది స్కిన్ అనేది. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్ కూడా అవుతుంది. ఓకే, ఒక 5 సెకండ్స్ ఉంటే ఇది డ్రై అయిపోతుంది. టైంలోకి మనము లిప్ బామ్ని అప్లై చేద్దాము. మీ దగ్గర ఏ లిప్ బామ్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. నేనైతే ప్రెజెంట్ వ్యాజ్లైన్ అప్లై చేస్తాను. ఇలా కొంచెం తీసుకొని చూడండి, అప్లై అయిపోయింది. స్కిన్ కేర్ అనేది ఎంత చేసినా కూడా లాస్ట్లో మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయకపోతే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. లాస్ట్లో మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనం స్కిన్ని క్లీన్ చేసాం కదా, ఈ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల ఆ గ్లోని మనము లాక్ చేసిన వాళ్ళం అవుతాము. ఇంకా ఎక్కువ ఓవర్ ఎక్స్ఫోలియేట్ అయితే ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేయడం వల్ల అంతా సెటిల్ డౌన్ చేస్తుంది. మన స్కిన్ అంతా మంచిగా ఉంటుంది. ఓకే, మీరు స్కిన్ కేర్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ని అప్లై చేయడం మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇప్పుడైతే మాయిశ్చరైజర్ని అప్లై చేద్దాము. డాట్ అండ్కి ఇది
ఓకే, అప్లై చేస్తున్నాను మాయిశ్చరైజర్ ఇంత తీసుకొని. అంటే మీ స్కిన్ టైప్‌కి ఏది సరిపోతుందో మీరు అదే అప్లై చేయొచ్చు. సో ఇది మన స్కిన్ కేర్ వీడియో వీక్లీ వన్స్. ఓకే, మీరు మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, వీక్లీ వన్సే చేసుకోవాలి. ఒకవేళ మీకు టైం లేదు అంటే 2 వీక్స్కి ఒకసారి చేసుకున్నా ఓకే, కానీ మీరు ఈ ప్రాసెస్ని డైలీ మాత్రం చేయొద్దు, స్కిన్ ఎక్కువ ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది. హోప్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొంచెమన్నా యూజ్ అయింది అని అంటే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.